కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వరద పరిస్థితిని పరిశీలించారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక వద్ద వరదలతో కొట్టుకుపోయిన కాజ్వేను పరిశీలించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పాత ఎడ్లంక గ్రామానికి త్వరలో వంతెన నిర్మిస్తామని తెలిపారు. తక్షణ సహాయ కార్యక్రమాలు ప్రారంభించిన అధికారుల్ని ప్రత్యేకంగా అభినందించారు బుద్ధప్రసాద్. అవనిగడ్డ మండలంలోని పాత ఎడ్లంక గ్రామం రహదారి సౌకర్యాన్ని కోల్పోతూ ఉంటుంది. ఇవాళ 3,10,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతోనే ఇక్కడ నడక ఏర్పాటు చేసుకుని కాజువే కొట్టుకుపోవటం. ఈ రోజున ప్రభుత్వం వారికి పడవలను ఏర్పాటు చేసి వాళ్ళకి అటు ఇటు ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సత్వరమే వెంటనే ఈ కార్యక్రమం చేసిన కాస్త అయితే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం వంతెన నిర్మాణం. వంతెన నిర్మాణానికి సంబంధించిన అంచనాలను కూడా ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. అతి త్వరలోనే మంజూరు చేయించే ప్రయత్నంలో ఉన్నాం. కొన్ని దాంతోపాటు ఇవాళ కోతకు కూడా గురవుతుంది.